చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. హరప్ప మోహన్జదారో మన పాఠాల్లో చెప్తున్న విధంగా 3300 బిఫోర్ కామన్ ఎరా నుండి 1300 BCE వరకు ఉందని మన స్కూల్స్ లో చెప్తారు. ఆర్కియాలజీకి తెలిసిన భారతీయ ప్రాచీన నాగరికత అంటే అదే. అంటే కేవలం ఇప్పటి నుండి 5500 సంవత్సరాల నుండి 8000 సంవత్సరాల లోపు మాత్రమే మన భారతీయ నాగరికత ఉండేదని వారు చెప్తున్నారు. స్కూల్ స్టేజ్ లో పిల్లలు అంతకు ముందు మనకి నాగరికత అంటే ఏంటో తెలియదని అర్థం చేసుకుంటున్నారు. అంతకు మునుపటి మనుషులను స్టూడెంట్లు ఆదిమానవులుగా భావిస్తున్నారు. ఈ విషయం ఏ స్కూల్స్ లోనూ సరిగ్గా చెప్పరు. మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన విద్యను నేర్చుకోవడం వల్ల వచ్చిన కర్మ ఇది. అసలు ఈ శ్రీచక్రాన్ని భారతదేశంలో 8000 సంవత్సరాల కంటే పూర్వం ఆరాధించేవారని మన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అందుకు ఇవిగొండ ఆధారాలు. సెంట్రల్ ఇండియాలో ప్రవహిస్తున్న సోనే నది పురాణాల ప్రకారం షోనా నది పరివాహక ప్రాంతంలో శిథిలమైపోయిన అత్యంత ప్రాచీనమైన కాళికామాత ఆలయం ఒకటి బయటపడింది. దాని అవశేషాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించారు. దీన్ని బాగోర్ ష్రైన్ అని పిలుస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నవి వాటికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్. వీటి అవశేషాలు దాదాపు 10,000 సంవత్సరాల నుండి 11,000